సింహరాశి వాళ్లకు ఈ వారం నాయకత్వపరమైనటువంటి లాభాలు గౌరవాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రతిభ చాలా ఉన్నతంగా ఉంటుంది. అందరి యొక్క ప్రశంసలు కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో బాధ్యతాయుతమైనటువంటి పదవులను అలంకరించుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. రాజకీయంగా అభివృద్ధి చెందుతారు. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు కలిసి వస్తాయి. అయితే మీ యొక్క అభివృద్ధి పథంలో కొన్ని అనుకోనటువంటి ఇబ్బందికరమైనటువంటి విమర్శలు కూడా ఎదురవుతూ ఉంటాయి. విమర్శలకు ప్రతి విమర్శలు చేయటం మానివేసి అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. మీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మళ్ళీ మీకు అనుకూలంగా మారుతాయి. వివిధ రూపాల్లో శత్రువులు మిత్రులుగా మారే పరిస్థితి కనిపిస్తుంది ఈ వారం. ఆర్థిక పరిస్థితులు కూడా కొంతమేరకు కుదుట పడగలుగుతాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులు బంధువుల యొక్క గృహాల్లో జరిగే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారం వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్థక్షేత్రాలను దర్శనం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఆలయాలు ఆశ్రమాలు సందర్శించడం ద్వారా ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో కలిసి చేసే ప్రయత్నాలు ప్రయాణాలు అన్నీ కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. అయినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో వారు ఒక రకంగా వైద్యపరమైనటువంటి వివిధ రకాల పరీక్షలు చేసుకుంటూ ఉండటం కూడా మంచిది. వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొని వాటి యందు విజయాలు సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో గతంలో ఏవైతే మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు సమస్యలు ఉంటాయో వాటిని కూడా ఈ వారం పరిష్కారం చేసుకోగలుగుతారు. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకు మీ ధైర్యమే మీకు ప్రధానమైనటువంటి బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ ఉండండి. విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం, తులసి అర్చన నిర్వహించటం మంచిది. మహావిష్ణువుకు ప్రీతిగా విష్ణు సహస్రనామ స్తోత్రంను పారాయణం చేస్తూ ఉండండి. అమోఘమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి.